హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి. బర్త్డే కోసం నేను చేసే స్పెషల్ అనమాట దమ్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ, గారెలు చేస్తున్నాను అనమాట. దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి. బయట మన హోటల్లో తినేదానికంటే నేను చేసే బిర్యానీ అంటే మా పిల్లలకు కానీ, మా ఇంట్లో మా హస్బెండ్ కానీ చాలా చాలా బాగా నచ్చుతుందనమాట. అది ఎలా చేయాలి ఏంటి నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తానండి. అలాగే దమ్ బిర్యానీలోకి గ్రేవీగా ఉండే కర్రీ అనమాట, అది కూడా సూపర్గా ఉంటుందండి. ఈ చికెన్ బిర్యానీతో పాటు చాలా బాగుంటుంది అనమాట. అది కూడా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకేనండి, ఇంకైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకుంటున్నానండి. ఆ గిన్నెలో ఒక గ్లాసున్నర అయితే నేను బాస్మతి రైస్ వేస్తున్నాను. మీరు పాత బియ్యం చూసి తీసుకోండి, బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ. చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో, పాతవి అనమాట. ఒక గ్లాస్ వేసి కొంచెం వేస్తున్నాను, నర్ర కూడా కాదండి, హాఫ్ కూడా కాదు, కొంచెం. చూసారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, హాఫ్లో కొంచెం అనమాట వేస్తున్నాను. మొత్తం బిర్యానీ మొత్తం బాస్మతి రైస్తో చేస్తే అంత తినలేమండి, అంత బాగుండదు కూడా. మీకు ఒకవేళ అలవాటు ఉంది అంటే కనుక మొత్తం బాస్మతి రైస్తోనే చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, గ్లాస్ వేసి కొంచెం వేసాను. నార్మల్ రైస్ ఒక 2 గ్లాసులు వేస్తున్నాను. చూసారు కదండి, ఈ నార్మల్ రైస్ కూడా చాలా బాగా ఒదుగుతాయండి, సన్నగా పొడుగ్గా అవుతుంది కూడా రైస్ కూడా. నార్మల్గా మనం రెగ్యులర్గా వండుకునే రైస్ అనమాట. 2 గ్లాసులు, ఒక గ్లాస్ వేసి కొంచెమేమో బాస్మతి రైస్ వేసాను, అంటే 1 కేజీ రైస్ అనమాట. ఓకేనండి, ఇది కూడా చక్కగా ఒకసారి కడిగేసుకున్నాను. 1-2 సార్లు కడిగేసుకొని ఇక్కడ నీళ్ళు పోసి ఇట్లా నానబెట్టేసుకుంటున్నానండి. మిగతా ప్రాసెస్ స్టార్ట్ అయ్యేలోపు అవి నానతాయి అనమాట. కొంచెం బియ్యం మనం నానబెట్టిన తర్వాత మళ్ళీ మనం చేయబెట్టి మనం కడగకూడదండి. ముందే 1-2 సార్లు అట్లా కడిగేసుకొని నానబెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. బిర్యానీలోకి ఆనియన్స్ వేస్తాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ చూసారు కదండి, కొంచెం ఆయిల్ వేసాను, అలాగే నెయ్యి కూడా వేసాను అనమాట. ఈ మళ్ళీ బిర్యానీలో కూడా కొంచెం ఇదే ఈ ఫ్రైడ్ చేసిన ఆయిలే మనం రైస్లో కూడా కొంచెం వాడుకుందామండి. చూసారు కదండి, ఆయిల్ కాగిపోయింది కదండి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట. నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, మీడియం సైజ్వి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. చూసారు కదా, మనకు కనపడేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ కనపడుతుంది, ఫ్రై అయిపోయిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు ఆయిల్ ఉంటే ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చండి, లేదంటే 2 మిక్స్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఓకేనండి, నెయ్యి మరీ ఎక్కువ కావాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకేనా, ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తే త్వరగా మనకి వేగిపోతాయి అనమాట. ఈ విధంగా హైకి సిమ్కి మధ్యలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మరి హైలో పెట్టేస్తే కూడా మాడిపోతాయి అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఓకేనండి, ఇదిగోండి చూసారు కదా, చక్కగా వేగిపోవచ్చినాయి. ఇది మళ్ళీ చూపిస్తాను చూడండి, చక్కగా వేగిపోయినాయి అనమాట. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇదిగోండి చూసారు కదండి, ఇప్పుడు కొంచెం మనం సైడ్కి తీసేసి పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా వేగితే సరిపోతుంది. మనం బయటికి తీసిన తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. అందుకని కొంచెం అట్లా గోల్డెన్ బ్రౌన్కి వస్తున్నాయి అనగానే మనం తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక 2 మినిట్స్లో మళ్ళీ అవి కలర్ కొంచెం చేంజ్ అవుతాయి, అందుకని కొంచెం ముందే చూసుకోండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట. ఓకేనండి, చక్కగా పుదీనా కూడా నేను ఒలిచి పక్కగా పెట్టేసుకున్నానండి. ఓకేనా, అలాగే నిమ్మకాయలు కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. 1 కేజీ రైస్కి 3 నిమ్మకాయలు అనమాట. ఇవి నేను రసం తీసేసి మనం పక్కకు పెట్టేసుకుందామండి. ఇదిగోండి, మనం అన్నీ ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం ముందే చేసేసుకుంటే మనకి దమ్ము వేసేటప్పుడు త్వరగా అయిపోతుందండి. అప్పుడు రైస్ మనం ఉడుకుతున్నప్పుడే మనం ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, రైస్ ఒక్కోసారి ఎక్కువ ఉడికిపోతుంది, మెత్తబడిపోతాయి అనమాట. అందుకని మనం ఏమేం కావాలి అనేది మనం ముందే తీసి పెట్టేసేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట. చూసారు కదండి, ఈ రసం కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ తీసుకొని, చికెన్ కూడా శుభ్రంగా నేను కడిగేసుకున్నానండి. కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నానండి. ఒక్కొక్కటి 100 గ్రామ్స్ ఉండేలాగా ముక్కలు కొట్టించుకుంటే బిర్యానీ మనం బయట తింటాం కదండి బిర్యానీ, అలాంటి కొంచెం పెద్ద సైజు పీసులు అనమాట. మరీ ఎక్కువ కొట్టించుకున్నా బాగోదు, మరీ తక్కువ కొట్టించుకున్నా బాగుండదండి. 100 గ్రామ్స్ ఉండేలాగా మనం ముక్కలు, 1 కేజీ
పీసెస్ అంటే కేజీ చికెన్ తీసుకొని ఒక్కొక్కటి కూడా 100 గ్రామ్స్ ఉండేలాగా మనం ముక్కలు కొట్టించుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా నేను ఉప్పేసి చక్కగా 2-3 సార్లు కడిగేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. మనం పీసెస్ కూడా మనం తినేటప్పుడు చప్పగా లేకోకుండా సాల్ట్ కూడా మనకి ఈ పీసెస్కి బాగా పట్టాలన్నమాట. ఇంకో చూసారు కదండి, సరిపోని నేను సాల్ట్ వేసుకున్నాను. ఒకవేళ తక్కువైతే మళ్ళీ తర్వాత వేస్తానండి. చూసారు కదా, ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే కారం కూడా వేసేసుకుందామండి. ఇది మసాలా కారం కాదండి, నార్మల్ ప్యాకెట్ కారం ఉంటుంది కదా, అదనమాట. ఇక్కడ ఒక 4 స్పూన్లు అయితే నేను వేస్తున్నానండి. సరిపోతుంది కేజీకి. మనం పెరుగు కూడా వేస్తాము, ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేస్తాం కదండి, నిమ్మకాయ కూడా పిండుతాం కాబట్టి 4 స్పూన్లు సరిపోతుంది అనమాట. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకున్నాను. చూసారు కదండి, స్వస్తిక్ కారం వాడాను అనమాట నేను. ఇక్కడైతే 2.5 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఇది కూడా చూస్తున్నారు కదా, 2.5 స్పూన్లు వేసాను. ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోండి, ఓకేనా. అలాగే ఒక స్పూను, ఒక 1/2 స్పూన్ కానీ హోమ్ మేడ్ గరం మసాలా అండి, చిన్న స్పూన్, 1/2 స్పూన్తో వేసాను కాబట్టి 2 సార్లు వేసాను కాబట్టి 1 స్పూన్ వేసుకోండి, ఓకేనా. అలాగే బిర్యానీ మసాలా చూసారు కదండి, బిర్యానీ మసాలా వేసాను, ఒక 1.5 స్పూన్ వేసాను. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అనమాట. చూసారు కదండి, ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా. ఒక గుప్పుడు అయితే నేను పుదీనా వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇది కూడా చూసారు కదా. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు చేసి వేసానండి. 4 పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసాను అనమాట, ఓకేనండి. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్, ఎలా కలర్ చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉందనమాట. మనం కొంచెం ముందే తీసేసుకోవాలి. ఇవి కూడా ఒక గుప్పెడు అట్లా వేసాను అనమాట. చూసారు కదా. అట్లాగే నిమ్మరసం, ఇదిగోండి చూసారు కదా, ఒక 2 చెక్కల నిమ్మరసం వేస్తున్నాను. ఇంకా కొంచెం తీసి పక్కకే పెడుతున్నాను. నేను మొత్తం నిమ్మరసం వేయట్లేదండి. మనం 3 కాయలు మీడియం సైజువి తీసాం కదా రసము, నేను 1 కాయ రసం మాత్రమే వేసాను అనమాట. ఇప్పుడు చూసారు కదండి, పెరుగు మనకి చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే కూడా గ్రేవీ ఎక్కువైపోయి మనకి అంత బాగుండదు. అలానే గ్రేవీ తక్కువైనా సరే బాగుండదు అనమాట. నాకు ఈ గ్రేవీతో తింటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అందుకనే నార్మల్గా వేసుకోండి. ఒక 4 స్పూన్లు అయితే నేను వేసాను అనమాట. మీరు చూసారు కదా. వేసిన తర్వాత ఇదిగోండి ఆయిల్, ఇప్పుడు మనం మనం ఆయిల్ వేసి మనం ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది వేస్తున్నాను అనమాట. ఇట్లా యూజ్ చేసుకుందాం అనమాట. చూసారు కదా, ఇలా 2 గరిటెలు అట్లా వేసాను. వేసేసి ఇప్పుడు శుభ్రంగా మనం కలిపేసుకుందామండి. బాగా చికెన్కి అనేది అన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టాలన్నమాట. అందుకని చేత్తోనే బాగా ఇట్లా ఈ విధంగా కలుపుకోండి. చూసారు కదండి, ఈ విధంగా బాగా ముక్కలకు బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు అయితే కూడా ఇలా ఈ విధంగా కలుపుతూనే ఉండండి. బాగా అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి చికెన్కి బాగా పడతాయి అన్నమాట. మనం పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసాం కాబట్టి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుందామండి. కొంచెం తక్కువైందనమాట ఉప్పు. ఈ విధంగా లాస్ట్లో ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి, ఒకటేసారి వేసేయొద్దు, ఓకేనా. ఇప్పుడు కొంచెం తక్కువైంది కాబట్టి నేను కొంచెం కలుపుతున్నానండి. ఈ విధంగా చూసుకోండి. మీరు పెరుగు వేసిన తర్వాత కొంచెం ఎట్లాగైనా తక్కువ పడుతుంది. మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం ఇవన్నీ వేసున్నాం కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది ఎట్లాగో. చూసారు కదండి, నేను ఈ విధంగా కొంచెం తక్కువ పడింది కాబట్టి ఇంకొక స్పూను నేను కలుపుతున్నాను. చూసారు కదా, ఇదిగోండి 1 స్పూన్ వేసి కొంచెం కూడా వేసాను అనమాట, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా కలిపేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఎట్లాగైనా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ మాత్రం మనం పక్కకు పెట్టేస్తే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తినేటప్పుడు ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట, ఓకేనా. ఇప్పుడైతే అసలైన సీక్రెట్ అదేంటంటే, మనం మామూలుగా బయట తినేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, అజినమోటో వాడతారు, టేస్టింగ్ సాల్ట్. అదైతే మనం వాడకూడదు కదా. నా వంటల్లో అసలు కలర్ కానీ అజినమోటో కానీ వెయ్యనండి. ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను అనమాట. ఇది అన్ని టేస్టులు మాత్రం బ్యాలెన్స్ చేసేస్తుంది. నేను కేజీకి 1 స్పూన్ తీసుకున్నానండి. మరీ వేయమన్నాం కదా అని చెప్పేసి ఎక్కువ వేయొద్దు. అసలు మీకు తినేటప్పుడు అది తెలియదు. అజినమోటో బదులు ఈ షుగర్ వేసుకుంటే నష్టం ఏమీ లేదండి. 1 స్పూన్ వేసుకుంటే కేజీ రైసు, కేజీ చికెన్ కాబట్టి మీకు అసలు మన బాడీకి ఏమి ఎఫెక్ట్ చేయదు షుగరు. కొంతమంది మరీ హెల్త్ గురించి పాటించేటోళ్ళు అనుకుంటారు, మోర్ షుగరా అనుకుంటారు. 1 స్పూన్ షుగర్కి ఏముందండి. అజినమోటో బదులు ఈ షుగర్ మనకి కొంచెం మంచిదే కదా అజినమోటో వాడే కంటే. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ ఫైనల్గా ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇలాగే చెయ్యండి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అయితే నేను పక్కకు పెట్టేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా నేను పక్కకు పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే బిర్యానీలోకి చికెన్ కర్రీ చేద్దామండి.
ఇదిగోండి చూసారు కదా, ఒక హాఫ్ కేజీ చికెన్ అనమాట. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత వేడైన తర్వాత చెక్క లవంగాలు వేసాను, ఇంకా ఏం వేయలేదండి ఆయిల్లో. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. చెక్క లవంగాలు ఆయిల్లోనే వేస్తే ఆ చికెన్కి ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట. మనం తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్తో మనం ఇష్టంగా తింటామన్నమాట. ఓకేనండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఒకసారి కలుపుకున్న తర్వాత గల్లుప్పు వేస్తున్నానండి. చూసారు కదా, గల్లుప్పు కూడా మనం రైస్లో కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది మనం కర్రీలో కూడా చూసుకొని వేసుకోండి. ఓకేనా. గల్లుప్పు వేసి ఒకసారి కలిపేసానండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు నేను చికెన్ కూడా శుభ్రంగా కడిగి చికెన్ కూడా వేసేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ఒకసారి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్లో అనేది ఒక 5 నిమిషాల వరకు అయినా మనం చికెన్ ఫ్రై చేసుకుంటే ఆ కూరకి కొంచెం కమ్మదనం వస్తుందండి. ఇదిగోండి చూసారు కదా, అవి అట్లా ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టేసాను చికెన్ మీద. ఇప్పుడైతే రైస్ బాయిల్ చేసుకోవడానికని మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసానండి. వాటర్ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత మిగతాది నేను చూపిస్తాను ప్రాసెస్. ఇదిగోండి ఇక్కడ చికెన్లో కూడా కొంచెం వాటర్ కూడా వచ్చేస్తున్నాయి కదా, మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసి మళ్ళీ మూత పెట్టాను. ఇక్కడ చూసారు కదండి, మనం వాటర్ వేసాం కదా రైస్ బాయిల్ చేసుకోవడానికి బిర్యానీకి. ఇదిగోండి వాటర్ కూడా చక్కగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు హోల్ గరం మసాలా, సాజీరా కానీ, చెక్క, లవంగ, యాలకులు, ఇలాంటి హోల్ గరం మసాలా మీ దగ్గర ఏముంటాయో బిర్యానీకి సంబంధించినవి అవన్నీ వేసుకోండి. ఓకేనా. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇదిగోండి నేను గల్లుప్పు కూడా వేస్తున్నాను. చూసారు కదండి, మనం కర్రీలో ఉంటుంది, ఇక్కడ రైస్లో కూడా మనకు సరిపోని వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. మీరు వాటర్ కూడా మనం టేస్ట్ చూడండి, లైట్గా సాల్టీగా తెలియాలన్నమాట, చాలా లైట్గా తెలియాలి ఈ వాటర్ అనేది. ఓకేనండి. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా మనం కొంచెం మిగిల్చాం కదా ఇందాక, అది కూడా దీంట్లో వేసేసుకుందాము. ఓకేనండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లో దిగుతాయి అన్నమాట. ఓకేనా. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని సిమ్కి హైకి మధ్యలో పెట్టేసేస్తే స్లోగా చక్కగా వీటి రసం అంతా కూడా వాటర్లో దిగుతాయి. ఓకేనా. ఈ విధంగా మూత పెట్టేశాను. ఇప్పుడు ఒకసారి చికెన్ చూద్దామండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, మూత పెట్టుకోకుండానే ఒక 5 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చికెన్ని, అప్పుడు టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఓకేనండి. సిమ్కి హైకి మధ్యలో పెట్టుకోండి. ఓకేనా. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి నేను ఈ విధంగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఓకేనండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకున్నానండి. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా, ఒకటేనండి, ఎక్కువ వేయొద్దు, ఒక టమాటా వేసుకుందాము. ఇదిగోండి చూసారు కదా, టేస్ట్ బాగుంటుంది అనమాట గ్రేవీకి. చూసారు కదా, ఈ టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అలాగే కారం కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇదైతే మసాలా కారం అండి. ఓకేనా. కారం కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టి సిమ్లోనే పెడదాము. ఒక 5 సెకండ్స్ అట్లా పెడితే కారం వాసన పోతుందనమాట. ఒక 5 సెకండ్స్ తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. మనకి చికెన్ ఉడకాలి కదండి, అట్లాగే గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని మనం వాటర్ వేసుకుందాం. నేను ఎక్కడైతే ఒక గ్లాస్ వేసి కొంచెం వేసానండి వాటర్ వేసిన తర్వాత ఇట్లా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. ఆ కర్రీ ఉడికేలోపు ఇదిగోండి చూసారా, మనం ఏ గిన్నెలో బిర్యానీ వండాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఇట్లా ఆయిల్ రాసుకోండి. అది మనము నెయ్యిను ఆయిల్ వేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే రాశాను అనమాట. ఆ నెయ్యి ఆయిలే నేను రాశాను. ఓకేనా. ఎందుకంటే మనకి త్వరగా మాడు పట్టదు అనమాట. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా సరే ఆ అన్నం అనేది మనకి చికెన్ అనేది మాడు అవ్వదు, అంటుకోదు గిన్నెకి. ఓకేనండి. ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను, అదంతా వేసి దీంట్లో ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట కింద. ఓకేనా. చూసారు కదా గిన్నె అడుగున. ఇప్పుడైతే మనం రైస్ కోసం వాటర్ పెట్టాం కదండి, ఆ వాటర్ చూద్దాము. ఇక్కడ చూసారు కదండి చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇదిగోండి మనం వేసిన మసాలా, కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పట్టుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి వేసేద్దాం. నేను చికెన్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కదండి గిన్నెలో, ఎందుకంటే ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత చక్కగా ఒకటేసారి మనకి ఉడికిపోతాయి అనమాట తొందరగా ఆ రైస్ అనేది. అందుకని ముందు నేను చికెన్ కూడా పక్కకు పెట్టుకున్నా. ఓకేనా. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు నేను కొంచెం నిమ్మరసం వేసాను, అలాగే ఆయిల్ కూడా వేసానండి. నిమ్మరసం ఆయిల్ వేసామంటే అన్నం కూడా చక్కగా బిర్యానీ అనేది పొలుకుగా వస్తుందన్నమాట, విడివిడిగా మెత్తపడదనమాట, అతుక్కోదు రైస్ అనేది. ఓకేనండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు త్వరగా రైస్ అనేది బాయిల్ అయిపోతుంది అనమాట. మనం దగ్గరుండి మనం చూసుకోవాలి. నేను ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళకి అర్థం కావాలన్నట్టుగా నేను ఇంత వివరంగా మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదండి రైస్ కరెక్ట్గా ఒక 85% వరకు మనకి ఉడికిపోవాలి రైస్.
ఒక 15% అయితే మనం మగ్గించుకుంటాం, దమ్ వేసుకుంటాం అనమాట. ఓకేనా? ఒక 85% అట్లా 80% అట్లా రైస్ ఉడికిపోయింది. ఆల్రెడీ నేను గిన్నెలో చికెన్ వేసి పెట్టాను కాబట్టి ఈ రైస్ మనం ఇట్లా తీసుకొని ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా తీసుకొని మనం దాంట్లో వేసేసుకుందాం, చికెన్ దాంట్లో. ఓకేనండి. ఈ రైస్ ఉడికేటప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి, మిగతాదంతా చాలా ఈజీ అనమాట. ఓకేనండి. ఇదిగోండి ఇప్పుడు 2 గరిటెలతో, నేను పెద్ద గరిటె జాలి గరిటెతో నేను 2 గరిటెలు వేస్తున్నాను. కొంచెం పెద్ద గరిటేనండి అది, జాలి గరిటె. ఇదిగోండి చూసారు కదండి. మనం కింద గెంజి కూడా మనం ఎక్కువ వేయకూడదు. మనం ఎందుకంటే 85% మనం ఉడికించుకున్నాం కాబట్టి మనం గెంజితో వేసేసామనుకోండి అన్నం మెత్తబడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను 2 గరిటెలు వేసుకుని ఆ రైస్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కొన్ని వేసాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, పచ్చిమిరపకాయలు అలా 2 పచ్చిమిరపకాయలు ఒక 2-3 ముక్కలుగా అట్లా కట్ చేసి వేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి నిమ్మరసం ఇంకా కొంచెం ఉంది కదండి, ఈ నిమ్మరసం కూడా ఊరికే జస్ట్ అట్లా పై నుంచి వేద్దామండి. ఇదిగోండి నేను పసుపు నీళ్ళు వాడుతున్నానండి. నేను కలర్స్ అయితే నేను వాడనని చెప్పాను కదా. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు మన పాలల్లో మనం వేసుకొని వేడి పాలల్లో వేసుకొని కూడా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కుంకుమ పువ్వు అయిపోయిందండి, అందుకే నేను పసుపు నీళ్ళు వాడుతున్నాను అనమాట. ఓకేనా? మీకు పసుపు వాసన కూడా ఏమీ రాదండి. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు అవన్నీ వేసుకున్నాను. నెయ్యి కూడా వేసానండి, ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయినట్టుంది. మనం ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ నెయ్యి కూడా ఒక 2-3 స్పూన్లు అట్లా పైన వేసాను. ఇదిగోండి మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, గెంజి లేకోకుండా తీస్తున్నా నేను ఇక్కడ, చూసుకున్నారు కదా మీరు. ఇదిగోండి ఈ విధంగా మిగతా రైస్ కూడా మనం దీంట్లోనే వేసేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా తీసుకొని వేసేసుకున్నాను అన్నీ కూడా. ఇదిగోండి ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైన వేస్తున్నాను. ఇదిగోండి అట్లాగే కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం ఉంది కదా అది, నెయ్యి, ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇవన్నీ మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ అయిపోతుందండి. చూసారు కదా, రైస్ ఒకటి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి నిమ్మరసం ఇంకొంచెం ఉంది కదా, నేను 3 కాయలే తీసాను కదండి, అవి సరిపోయిందనమాట. ఓకేనా? ఇదిగోండి నేను ఆల్రెడీ కూరలో కోసం అని చెప్పి తినేటప్పుడు ఉంటుంది కదా అని ఇంకొక కాయ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను, నిమ్మకాయ. మీకు కెమెరాలో కనపడుతుంది కదండి, అదైతే నేను వాడట్లేదు. నేను ఓన్లీ రైస్ తినేటప్పుడు మాత్రం కావాలి కాబట్టి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నా. నేను ఇక్కడ చూసారు కదా, నిమ్మరసం వేసాను, నెయ్యి వేసాను. ఇదిగోండి పసుపు నీళ్ళు ఇట్లా జల్లుతున్నాను అనమాట, మన కలర్ కోసమే. మీకు పసుపు వాసన రాదు, మళ్ళీ చెప్తున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే చక్కగా గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు కూడా వేసుకొని ఇలా పైన వేసేసుకోవచ్చు. నేను కలర్ కూడా వాడలేదనమాట. అలా అని నేను అజినమోటోను వాడలేదు, కలర్ వాడలేదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. బయట మనం చేసుకుని తిన్నదానికంటే ఇంట్లోది చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ మనం సెట్ చేసేసుకున్నాం కదా. ఇదిగోండి కొంచెం గెంజి నీళ్ళు తీసి పెట్టుకున్నవి చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం ముందే మనం గరిటెతో మనం వేసేసామనుకోండి, గెంజి ఇట్లా ఉండగానే మనం వేసామనుకోండి, మనకు మెజర్మెంట్ తెలియదు. మన అన్నం మెతుకు పట్టుకొని చూసిన తర్వాత ఏమన్నా కొంచెం పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం అలా తీసి గెంజి పైన అట్లా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే అవసరం కూడా పడదు. ఇక్కడ చూసారు కదండి, నేను ఒక పాత ప్యాన్ పెట్టుకున్నాను, సిమ్లో పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇదిగోండి గిన్నె కూడా ఆ ప్యాన్ మీద పెట్టేశాను. పెట్టేసి ఒక వెయిట్ ఏదన్నా సరే, మీకు చుట్టూ గోధుమ పిండి ఏమీ పెట్టనవసరం, మూత కరెక్ట్గా ఉందంటే కనుక వెయిట్ ఉన్నది ఇదిగోండి నేను రోలు పెడుతున్నాను అంతేనండి. నేను ఎప్పుడు కూడా గోధుమ పిండి పెట్టడం అలాంటివి ఏం చేయనండి. చూసారు కదా, ఇది పెట్టేసేసి ఒక 10 మినిట్స్ మాత్రం హైలో పెట్టేసేయండి. ఓకేనా? ఒక 10 మినిట్స్ కరెక్ట్ టైం చూసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా సిమ్లో ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ వదిలేసేయండి, అంతం సిమ్లోనే. ఓకేనండి? వదిలేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. టైమింగ్ మాత్రం మెయిన్ అండి. ఒక 10 మినిట్స్ ఏమో హైలో, ఒక 15-20 మినిట్స్ అయితే సిమ్లో, శాంతం సిమ్లో పెట్టేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక 10 నిమిషాలకి, ఒక పావు గంటకి మీరు ఓపెన్ చేసుకొని చూడండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా తయారై ఉంటుందన్నమాట. ఓకేనా? చికెన్ బిర్యానీ. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం చూద్దామండి. గ్రేవీ కోసం మసాలా రెడీ చేసుకుందామండి. ముందు గసగసాలు మనం ఒక 2 స్పూన్లు అయితే గసగసాలు గ్రైండింగ్ చేసేసుకుందామండి. చూసారు కదా, 2 స్పూన్లు వేసాను. మీకు 2.5 స్పూన్లా కనపడుతుండొచ్చు కానీ నేను 2 స్పూన్లు వేసానండి ఫుల్గా. ఓకేనా? ఇదిగోండి మెత్తగా ముందు గ్రైండింగ్ చేసుకోండి. తర్వాత మనం ఎండు కొబ్బరి, జీడిపప్పు గ్రైండింగ్ చేసుకుందాం. ఎందుకంటే అవన్నీ వేసి గ్రైండింగ్ చేస్తే గసగసాలు నలగవండి. అందుకని ముందు నేనైతే గసగసాలు గ్రైండింగ్ చేసుకుంటా. చూసారు కదండి, ఎండు కొబ్బరి అలాగే
జీడిపప్పు ఇవి కూడా మనం గ్రైండింగ్ చేసుకొని వచ్చేద్దాం. ఇదిగోండి ఈ విధంగా చక్కగా మెత్తగా గ్రైండింగ్ చేసేసుకోండి, వాటర్ లేకోకుండా. కావాలంటే ఇప్పుడైతే మీరు వాటర్ పోసుకొని మీరు గ్రైండింగ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇదిగోండి ఈ విధంగా గ్రైండింగ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వాటర్ పోయట్లేదు, మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని కూడా గ్రైండింగ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చక్కగా మనం నీళ్లు పోసేసి కొంచెం సిమ్లోనే పెట్టేశాను కదండి, చక్కగా ఉడికిందనమాట. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా, గసగసాలు పౌడరు, అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ పొడి మనం దీంట్లో వేసేసుకుందాం. గ్రేవీ మాత్రం సూపర్గా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసేద్దాం. నేను మసాలా కారమే వాడాను, నాన్ వెజ్లో మాత్రం కొంచెం వేసుకోవచ్చు, ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇదిగోండి. అలాగే హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నా, నేను ఇంట్లో తయారు చేసుకునేదండి. ఇది చాలా బాగుంటుంది. ఒక హాఫ్ స్పూను అట్లా వేసామంటే చాలండి, కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసాను, ఇదిగోండి. అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ కూడా వేసాను అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇవి వేసేసి ఈ విధంగా కలిపేసుకుందామండి. కలిపేసేసి ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి. ఇంకా ఒక 1 మినిట్ అట్లా ఉంచేసేసి, ఇదిగోండి చూసారు కదా, కొత్తిమీర వేసేస్తున్నాను, వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఓకేనా, గ్రేవీ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీ బిర్యానీలోకి. ఓకేనండి, ఇదిగోండి ఇప్పుడు బిర్యానీ నేను ఒకసారి చూద్దామండి, కలిపి ఎలా ఉడికింది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానమాట. నేను టైమింగ్ కూడా మీకు చెప్పాను కదండి, కరెక్ట్గా ఆ టైమింగ్ మీరు ఫాలో అయ్యారండి, చికెన్ బిర్యానీ చాలా కరెక్ట్గా ఉడికిపోతుందండి. పీసెస్ కూడా చాలా బాగా ఉడుకుతాయి అనమాట. ఇప్పుడు మీకు ఒక ప్లేట్లో తీసి నేను చూపిస్తాను. మీకు షార్ట్ వీడియోలో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఇది కొంచెం లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అయిపోతారేమో, అందుకనే నేను దానికి బిర్యానీది సపరేట్గా, అలాగే చికెన్ కర్రీది కూడా నేను సపరేట్గా మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు తప్పనిసరిగా ఈ విధంగానే చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం ఇట్లాగే చేసుకొని ఇంట్లోనే తిందామనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదండి, దానికి ఊడిపోయి వచ్చేస్తుంది. ఇదిగోండి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు నేను పట్టుకుంటే ఇట్లా ఊడొచ్చేసింది, చూసారు కదా చికెన్ అనేది. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి తీసేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి చక్కగా మనం సెట్ చేసేసుకుని ప్లేట్లో వేసేసుకుందాము. చూసారు కదండి, ఒక నిమ్మకాయ అలాగే ఆనియన్ పెట్టుకొని ఈ చికెన్ గ్రేవీతో, మామూలుగా అయితే నేను చికెన్లో గ్రేవీ వస్తుంది కదండి, అది చికెన్ బిర్యానీలో గ్రేవీ వస్తుంది కదా, ఆ గ్రేవీతోనే నేను ఇష్టంగా తింటామండి. కాకుండా మా హస్బెండ్కి మా అమ్మాయికి మాత్రం ఇట్లా చికెన్ కర్రీ కావాలన్నమాట, గ్రేవీది, అందుకని వాళ్ళ కోసమని చేశాను అనమాట. చూసారు కదండి, అలా కూరతో తిన్నా బాగుంటుంది, బిర్యానీలో వచ్చే మసాలాతో తిన్నా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి చాలా చాలా టేస్టీగా కుదిరిందనమాట. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అడుగుతాను. ఓకేనండి, ఫస్ట్ ఓన్లీ బిర్యానీ టేస్ట్ చేస్తాను, తర్వాత కర్రీతో తింటా. ఓకే, ఎలా ఉందో చెప్పండి. అన్ని కరెక్టే సరిపోయినాయా? ఓకే, చాలా బాగుంది. దీన్ని బట్టి అవసరంగా హోటల్లో తెచ్చి తినేయన్నా, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఖర్చు తక్కువ, కొంచెం టేస్ట్గా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి కర్రీతో తిని చూస్తాను. తినండి. మంట కూడా లేదు, ఘాటు లేదు, చాలా బాగుంది. సరిపోయింది, ఉప్పు అవన్నీ బాగా సరిపోయింది. ఓకే, ఎలా ఉంది కూరతో? అడగవసరం, ఈ రుచే వేరు. అంతేనా? ఓకే, బాగుందా? ఓకే ఓకే, మిక్స్ చేసుకో అవసరం లేదు, నిమ్మకాయ పిండుకుంటే పిండుకోవచ్చు, ఆనియన్ తినే వాళ్ళు ఆనియన్ పెట్టుకుంటే సరిపోతుంది, మిగతా ఓకే, సూపర్. చూసారు కదండి, మా వారు చెప్తే ఇంకా అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. బాగోలేకపోతే బాగాలేదనే చెప్తారు, బాగుంటే కనుక కరెక్ట్గా బాగుందని చెప్తారు. ఆయనకి నచ్చితే అందరికీ నచ్చినట్టేనమాట. ఓకేనా,
ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.